తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలికిపెట్టారు. తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్ స్కీమ్గా మార్చే యోచనలో ఉంది కూటమి సర్కార్. 15,000 ఇన్స్టాల్మెంటా లేక ఇంకెలా ఇవ్వాలో ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం తల్లికి వందనం ఇవ్వలేదు బాబు సర్కారు. విద్యా సంవత్సరం ముగిసినా తల్లికి వందనం ఇవ్వకుండా పిల్లలు తల్లులను మోసం చేశారు చంద్రబాబు. ఈ ఏడాది స్కూల్ ఇంటర్ ఫీజుల కోసం పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. ఇన్నాళ్ళు మే నెలలో 15,000 ఇస్తామని చెప్పిన బాబు తాజాగా ఇన్స్టాల్మెంట్ మెలికి పెట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ పిల్లలు స్కూలుకు పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంట్ ఎట్లా చేయాలి అన్ని ఆలోచిస్తున్నారు. మీ పిల్లలు స్కూలుకు పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంట్ ఎట్లా చేయాలి అన్ని ఆలోచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, 15,000 ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాం, దీన్ని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇచ్చే ప్రయత్నంలో బాబు సర్కార్ ఉంది అన్నట్టుగా కూడా చంద్రబాబు గారి వ్యాఖ్యల ద్వారా కూడా మనకు అర్థమవుతోంది. దీనిపై తల్లులు ఏమంటున్నారు? మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? కార్తీక్, తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికే అనేక సార్లు మాట తప్పి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 83 లక్షల మంది విద్యార్థులను మోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక కొత్త మెలికను తెరపైకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరైతే వచ్చే నెలలో తల్లికి వందనం పథకం కింద నిధులు పడతాయని ఎదురు చూస్తా ఉన్నారో ఆ విద్యార్థులు ఆ తల్లిదండ్రుల్ని తీవ్ర నిరాశకు లోన్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు మాట్లాడుతూ తల్లికి వందనం పథకం అమలుకి సంబంధించి 15,000 ఇవ్వాలనుకుంటున్నాం, ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాం, అది ఒక ఇన్స్టాల్మెంటా లేక ఏం చేయాలా అన్నటువంటి వ్యాఖ్యలు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చేసినటువంటి పరిస్థితి. ఇది తీవ్రంగా గందరగోళం దారితీసినటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే ఇప్పటికే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు జూనియర్ కళాశాలలు ఉన్నటువంటి విద్యార్థులను మోసం చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లులకు కానీ పిల్లలకు సంబంధించి దాదాపుగా 83 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 83 లక్షల మంది పిల్లలకి కూడా ఇవ్వాల్సినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 చొప్పున దాదాపుగా 11,700 కోట్లు 12,700 కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సినప్పుడు కూడా ఈ 12,700 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎగనామం పెట్టింది. ఇప్పటికే 10th క్లాస్ పరీక్షలు అయిపోయి ఫలితాలు వచ్చేసి, ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయి ఫలితాలు వచ్చేసి కానీ ఒక్క విద్యార్థికి కూడా తల్లికి వందనం అమలు చేయలేదు. ఇది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖలోనే విద్యార్థులు ఇంత ఘోరంగా మోసపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మళ్ళీ వచ్చే ఏడాదికైనా ఇస్తారా ఎవరు? అసలు ఈ ఏడాదికి సంబంధించినటువంటి ఈ 15,000, వచ్చే ఏడాదికి సంబంధించిన 15,000 ప్రతి ఒక్క విద్యార్థికి 30,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం 15,000 గురించి మాట్లాడుతున్నారు. అది కూడా ఇన్స్టాల్మెంట్స్ అంటే. ఎందుకంటే వాస్తవానికి స్కూల్లో ఫీజులు చెల్లించడం కోసం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి ఈ మొత్తాన్ని చెల్లించింది. ఈ పథకాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అమలు చేసింది. దాన్ని కొనసాగించడం కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినట్టు చంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పథకాన్ని అమలు చేయకపోగా ఒక విద్యా సంస్థలు విద్యార్థులందరినీ మోసం చేసి ఇప్పుడు వారికి ఇవ్వకుండా కొత్త వారికి కూడా ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లు అనేటువంటి ఒక మెలికను తేవడం అనేది సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. కార్తీక్, రైట్ సతీష్. మీ పిల్లలు స్కూలుకు పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంట్ ఎట్లా చేయాలి అన్ని ఆలోచిస్తున్నారు. మీ పిల్లలు స్కూలుకు పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంట్ ఎట్లా చేయాలి అన్ని ఆలోచిస్తున్నారు.